జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ మామూలుగా ఈ 4 నెలలు వర్షాలు పడతాయి. ఈ సౌత్ వెస్ట్ మాన్సూన్స్ అప్పుడే ఖరీఫ్ కూడా నడుస్తుంది. అలాంటప్పుడు జూన్ అయిపోయింది, జూలై అయిపోయింది. జూను జూలైలోనే 52% వర్షపాతం లోటు కనిపించింది. జూను జూలైలోనే. జూన్లో 25% డెఫిసిట్, జూలైలో 68% డెఫిసిట్. జూన్లో -25, జూలైలో -68%. 2 నెలల యావరేజ్ చేసుకుంటే 52% డెఫిసిట్, -52%. మరి నేను అడుగుతా ఉన్నా, జూను జూలైలోనే, జూలై ముగిసేలోగానే నీకు 52% డెఫిసిట్ కనిపిస్తా ఉన్నప్పుడు మీ కంటింజెన్సీ ప్లాన్ ఎందుకు కికిన్ కాలేదు అని అడుగుతున్నా. కంటింజెన్సీ ప్లాన్ కికిన్ అయిపోయి ఉండాలి కదా, అంత డెఫిసిట్ కనిపిస్తా ఉన్నప్పుడు. కికిన్ అయి ఉండాలి, ఆగస్టులో దాని అమలు కూడా అయి ఉండాలి. ఆగస్టులో దాని అమలు కూడా అయి ఉండాలి. కనీసం అప్పుడైనా రైతులకు ఏదైనా నువ్వు ఆల్టర్నేట్ విత్తనాలు గన ఇచ్చి ఉంటే ఆగస్టులో కొద్దో గొప్ప కురిసే వర్షము, సెప్టెంబర్లో కొద్దో గొప్ప పడే వర్షంతో అట్లీస్ట్ ఆ రైతన్న కనీసము ఆల్టర్నేట్ క్రాప్స్తో కనీసం కొద్దో గొప్ప బాగుపడే పరిస్థితి అన్న ఉండేది. ఈ కంటింజెన్సీ ప్లాన్ కికిన్ గానీ అయి ఉంటే. నేను అడుగుతా ఉన్నా, ఎంతమందికి మీరు ఉచిత విత్తనాలు ఇచ్చినారని అడుగుతా ఉన్నా. ఈ ఆల్టర్నేట్ కంటింజెన్సీ ప్లాన్కి సంబంధించి ఎందుకు కికిన్ కాలేదు, ఎందుకు ఉచిత విత్తనాలు ఎందుకు ఇవ్వలేదు అని అడుగుతా ఉన్నా. ఆల్టర్నేట్ విత్తనాలు అలసందలు, ఉలవలు, నువ్వులు, మినుములు, పెసులు, జొన్నలు, సజ్జలు, ఇటువంటి అన్ని ఆల్టర్నేట్ విత్తనాలు ఎందుకు ఇవ్వలేదు? ప్రత్యామ్నాయ విత్తనాలు ఎందుకు పంపిణీ జరగలేదు? ఇప్పటికే పంటలు వేసుకుని దెబ్బతిన్న వారికి ఏం సహాయం చేశారు? ఇప్పటికే పంటలు వేసుకుని నష్టపోయిన రైతులకు ఏం సహాయం చేసినారు? వర్షపాతం జూలై చివరి నాటికి -52% లోటు ఉంటే, అలాంటి పరిస్థితుల్లో డ్రౌట్ మానిటరింగ్ సెంటర్స్ పూర్తి స్థాయిలో యాక్టివేట్ అయి ఉండాలి. డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ కంటింజెన్సీ ప్లాన్స్ పూర్తిగా యాక్టివేట్ అయి ఉండాలి. క్రైసిస్ మేనేజ్మెంట్ ప్లాన్స్ అమల్లోకి వచ్చి ఉండాలి. ప్రతి జిల్లా డ్రౌట్ కంటింజెన్సీ సెల్ ప్రతి జిల్లాలోనూ ఏర్పాటు అయి ఉండాలి. కంటింజెన్సీ ప్లాన్ ప్రకారం డ్రౌట్ రెసిలియంట్ షార్ట్ డ్యూరేషన్ సీడ్ స్టాక్ కూడా పంపిణీ కూడా రైతులకు అయి ఉండాలి. మరి ఇవన్నీ జరిగాయని అడుగుతా ఉన్నా. మరి తీరా ఇప్పుడు ఆగస్ట్ అయిపోవస్తా ఉంది. ఈరోజు ఆగస్ట్ 26, ఆగస్టు కూడా అయిపోవస్తుంది. సెప్టెంబర్ 15కి ఎలాగో వర్షాలు కూడా పడవు.
తర్వాత మీరు ఏమి ఇచ్చినా ఏం లాభం అండి? ఎవరికి ఉపయోగం?